వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మనం సోషియాలజీలో మ్యారేజ్ కాన్సెప్ట్ మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేయడం అయిందండి నిన్న క్లాస్కి కంటిన్యూషన్. సో లేట్ చేయకుండా మనం కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గాంధర్వ వివాహం యొక్క ఆధునిక రూపం ఏంటి? ఆప్షన్ ఏ పెద్దలు కుదిర్చిన వివాహం, ఆప్షన్ బి ప్రేమ వివాహం, ఆప్షన్ సి బలవంతపు వివాహం, ఆప్షన్ డి వితంతు వివాహం. సరైన సమాధానం ఆప్షన్ బి ప్రేమ వివాహం. ప్రాచీన కాలంలో పరస్పర ఆకర్షణతో చేసుకునే వివాహాన్ని గాంధర్వ వివాహం అనేవారు. తర్వాత ప్రశ్న, భారతదేశంలో వితంతు పునర్వివాహ చట్టం ఎవరి కృషి వల్ల 1856లో వచ్చింది? వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ బి ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఆప్షన్ సి జ్యోతిరావు పూలే, ఆప్షన్ డి కందుకూరి వీరేశలింగం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. ఆయన చేసిన పోరాటం ఫలితంగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వితంతువుల వివాహాన్ని చట్టబద్ధం చేస్తూ 1856లో చట్టం తీసుకొచ్చింది. తర్వాత ప్రశ్న, మితాక్షర గ్రంథాన్ని రాసింది ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకైతే దయాబాగా అదేవిధంగా మితాక్షర గ్రంథాలని రాసింది ఎవరు అని క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఆప్షన్ ఏ జీమూత వాహనుడు, ఆప్షన్ బి విజ్ఞానేశ్వరుడు, ఆప్షన్ సి కౌటిల్యుడు, ఆప్షన్ డి మనువు. సరైన సమాధానం ఆప్షన్ బి విజ్ఞానేశ్వరుడు. మితాక్షర అనే యాజ్ఞవల్క్య స్మృతిపై రాసిన వ్యాఖ్యానం బెంగాల్, అస్సాం తప్ప మిగిలిన ఇండియా మొత్తం ఇది అమలు అవుతుంది. సో మితాక్షరని మనకి విజ్ఞానేశ్వరుడు రాస్తే అదేవిధంగా దయాబాగాని జీమూత వాహనుడు రాయడం జరిగింది. తర్వాత ప్రశ్న, సమాంతర దాయాది వివాహం ప్యారలల్ కజిన్ మ్యారేజ్ ఏ మతంలో కనిపిస్తుంది? ఆప్షన్ ఏ హిందూ, ఆప్షన్ బి ఇస్లాం, ఆప్షన్ సి క్రైస్తవ, ఆప్షన్ డి బుద్ధ. సరైన సమాధానం ఆప్షన్ బి. తమ్ముడి పిల్లలను లేదా తల్లి అక్క పిల్లలను వివాహం చేసుకోవడం ముస్లింలలో కనిపిస్తుంది. దీనిని ప్యారలల్ కజిన్ మ్యారేజ్ అంటారు. తర్వాత ప్రశ్న, అపహరణ వివాహం ఏ తెగలో ప్రాచుర్యంలో ఉంది? ఆప్షన్ ఏ చెంచు, ఆప్షన్ బి కోయ, ఆప్షన్ సి గోండు, ఆప్షన్ డి నాగా. సో మనకి ఇలాంటి కొన్ని వివాహాలు అయితే ఇస్తారు, అవి ఏ తెగల్లో ఉన్నాయి అని అడగడం అయితే చాలాసార్లు రిపీట్ అయిందండి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి నాగా మరియు కొన్ని ఈశాన్య తెగలలో యువతిని బలవంతంగా అపహరించి వివాహం చేసుకునే పద్ధతి ఉండేది. దీనిని హిందూ ధర్మంలో రాక్షస వివాహంతో పోలుస్తారు. తర్వాత ప్రశ్న, వివాహ సమయంలో వరుడు వధువు తండ్రికి చెల్లించే ధరను ఏమంటారు? ఆప్షన్ ఏ వరకట్నం, ఆప్షన్ బి కన్యాశుల్కం, ఆప్షన్ సి మెహర్, ఆప్షన్ డి ఉత్తరదాయిత్వం. సరైన సమాధానం ఆప్షన్ బి కన్యాశుల్కం. అసుర వివాహం లేదా అనేక గిరిజన వివాహాలలో వరుడు అమ్మాయిని పొందేందుకు ఆమె కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని కన్యాశుల్కం అంటారు. తర్వాత ప్రశ్న, లెవిరేట్ వివాహం అంటే ఏంటి? ఆప్షన్ ఏ భార్య సోదరిని వివాహం చేసుకోవడం, ఆప్షన్ బి మరణించిన భర్త సోదరిని వివాహం చేసుకోవడం, ఆప్షన్ సి మేనమామను వివాహం చేసుకోవడం, ఆప్షన్ డి అపరిచితుడిని వివాహం చేసుకోవడం. సరైన సమాధానం ఆప్షన్ బి. భర్త మరణించిన తరువాత ఆమెకు రక్షణ కోసం లేదా ఆస్తి బయటకు పోకుండా ఉండడానికి అతని తమ్ముడిని వివాహం చేయడాన్ని లెవిరేట్ అంటారు. తర్వాత ప్రశ్న, ఏ చట్టం ద్వారా మతాంతర వివాహాలు చేసుకున్న వారికి వారసత్వ హక్కులు కల్పించబడ్డాయి? ఆప్షన్ ఏ హిందూ వారసత్వ చట్టం 1956, ఆప్షన్ బి కుల అసక్తత తొలగింపు చట్టం 1850, క్యాస్ట్ డిజబిలిటీస్ రిమూవల్ యాక్ట్, ఆప్షన్ సి ప్రత్యేక వివాహం చట్టం 1954, ఆప్షన్ డి భారతీయ వివాహం చట్టం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. వేరే మతం లేదా కులం వ్యక్తిని పెళ్లి చేసుకున్న వారి పూర్వీకుల ఆస్తిలో హక్కు కోల్పోకుండా ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. తర్వాత ప్రశ్న, మతాంతర వివాహాలు ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ ఏ చట్టం కింద నమోదు చేయబడతాయి?
ఆప్షన్ ఏ హిందూ వివాహ చట్టం 1955, ఆప్షన్ బి ప్రత్యేక వివాహ చట్టం 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఆప్షన్ సి విదేశీ వివాహ చట్టం 1969, ఆప్షన్ డి ముస్లిం వివాహ చట్టం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. వ్యక్తులు తమ మతపరమైన ఆచారాలతో సంబంధం లేకుండా సివిల్ వివాహం చేసుకోవడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. తర్వాత ప్రశ్న, దాయాబాగా ఆస్తి పద్ధతి ఏ ప్రాంతంలో అమలవుతుంది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి బెంగాల్ మరియు అస్సాం, ఆప్షన్ డి తమిళనాడు. సరైన సమాధానం ఆప్షన్ సి బెంగాల్ మరియు అస్సాం. జీమూత వాహనుడు రాసిన దాయాబాగా పద్ధతి ప్రకారం తండ్రి మరణించిన తర్వాతే కుమారులకు ఆస్తిలో హక్కు వస్తుంది. సో దాయాబాగా పద్ధతి మనకి బెంగాల్, వెస్ట్ బెంగాల్ మరియు అస్సాంలో కనిపించింది. మిగిలిన ఇండియా మొత్తం కూడా మనకి మితాక్షర ఫాలో అవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న, ముస్లింలలో తలక్ ఏ తఫ్సిద్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ భర్త ఇచ్చే విడాకులు, ఆప్షన్ బి న్యాయస్థానం ఇచ్చే విడాకులు, ఆప్షన్ సి భార్యకు బదిలీ చేయబడిన విడాకుల హక్కు, ఆప్షన్ డి పరస్పర అంగీకార విడాకులు. సరైన సమాధానం ఆప్షన్ సి భార్యకు బదిలీ చేయబడిన విడాకుల హక్కు. వివాహ ఒప్పందం సమయంలోనే భర్త తన విడాకులు ఇచ్చే హక్కును భార్యకు కూడా అప్పగించడాన్ని ఇది సూచిస్తుంది. తర్వాత ప్రశ్న, నికాయ్ వివాహం ముస్లింలలో ఏ వర్గానికి చెందింది? ఆప్షన్ ఏ తాత్కాలిక వివాహం, ఆప్షన్ బి శాశ్వత వివాహం, ఆప్షన్ సి చట్ట విరుద్ధం, ఆప్షన్ డి ఏదీ కాదు. సరైన సమాధానం ఆప్షన్ బి. ముస్లింలలో సాధారణంగా జరిగే క్రమబద్ధమైన మరియు శాశ్వతమైన వివాహాన్ని నికాయ్ అంటారు. తర్వాత ప్రశ్న, నాయర్ తెగలో కనిపించే విలక్షణమైన వివాహ పద్ధతి ఏంటి? ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ బహుభార్యతత్వం, ఆప్షన్ బి మాతృస్థానీయ వివాహం, ఆప్షన్ సి పితృస్వామ్య వివాహం, ఆప్షన్ డి అపహరణ వివాహం. సరైన సమాధానం ఆప్షన్ బి మాతృస్థానీయ వివాహం. నాయర్లలో మాతృస్వామ్య వ్యవస్థ ఉంటుంది. పెళ్లి తర్వాత భర్త భార్య ఇంటికి వచ్చి నివసిస్తాడు. తర్వాత ప్రశ్న, హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం విడాకులు తీసుకున్న తర్వాత ఎంత కాలానికి రెండో పెళ్లి చేసుకోవచ్చు? ఆప్షన్ ఏ వెంటనే, ఆప్షన్ బి 1 సంవత్సరం తర్వాత, ఆప్షన్ సి తీర్పుపై అపీల్ కాలం ముగిసిన తర్వాత, ఆప్షన్ డి 6 నెలల తర్వాత. సరైన సమాధానం ఆప్షన్ సి. కోర్టు విడాకులు తీర్పు ఇచ్చిన తరువాత ఆ తీర్పుపై అపీల్ చేసుకునే గడువు ముగిసిన వెంటనే రెండో పెళ్లి చేసుకునే హక్కు ఉంటుంది. తర్వాత ప్రశ్న, ఏ రకమైన వివాహాన్ని ఒప్పంద వివాహం అని కూడా పిలుస్తారు? ఆప్షన్ ఏ హిందూ వివాహం, ఆప్షన్ బి ముస్లిం వివాహం, ఆప్షన్ సి క్రైస్తవ వివాహం, ఆప్షన్ డి సిక్కు వివాహం. సరైన సమాధానం ఆప్షన్ బి. ముస్లిం వివాహం అనేది దేవుడు సాక్షిగా జరిగే సంస్కారం కంటే ఇద్దరు వ్యక్తుల మధ్య షరతులతో కూడిన సివిల్ ఒప్పందం. తర్వాత ప్రశ్న, సపిండ వివాహాలు ఏ సందర్భంలో చెల్లుబాటు అవుతాయి? ఆప్షన్ ఏ తల్లిదండ్రులు అంగీకరిస్తే, ఆప్షన్ బి కోర్టు అనుమతి ఇస్తే, ఆప్షన్ సి ఆ ప్రాంతపు ఆచారం అనుమతి ఇస్తే, ఆప్షన్ డి ఎప్పటికీ చెల్లవు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. సాధారణంగా సపిండ వివాహాలు నిషిద్ధం, కానీ ఒక నిర్దిష్ట సమూహం లేదా ప్రాంతంలో అనాదిగా ఆచారం ఉంటే అంటే మేనరికం ఉంటే చట్టం దానిని గుర్తిస్తుంది. తర్వాత ప్రశ్న, క్రైస్తవ వివాహ చట్టం ప్రకారం విడాకులు ఏ చట్టం ద్వారా పొందవచ్చు? ఆప్షన్ ఏ హిందూ వివాహ చట్టం, ఆప్షన్ బి ఇండియన్ డివోర్స్ యాక్ట్ 1869, ఆప్షన్ సి ప్రత్యేక వివాహం చట్టం, ఆప్షన్ డి ముస్లిం పర్సనల్ లా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. క్రైస్తవులకు వివాహం 1872 చట్టం ప్రకారం జరిగితే విడాకులు మాత్రం 1869 నాటి భారతీయ విడాకుల చట్టం ప్రకారం జరుగుతాయి. సో ఇవి అండి ఈరోజు క్వశ్చన్స్ సోషియాలజీ మీద. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదే విధంగా మనమైతే డైలీ ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి అన్ని టాపిక్స్ మీద అన్ని సబ్జెక్ట్స్ మీద అయితే వీడియోస్ చేయడం జరిగిందండి. సో ఈ వీక్ మొత్తం కూడా సోషియాలజీ కాన్సెప్ట్స్ మీద వీడియోస్ అప్లోడ్ చేస్తాం. సో నెక్స్ట్ వీక్ ఇంకొక సబ్జెక్ట్ అండి. సో ఎవరైతే ఏపీపీఎస్సి గ్రూప్ 2కి అదేవిధంగా టీఎస్పీఎస్సి గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.